అసత్యానికి ఒక విధానం ఉంది, సత్యానికి ఒక విధానం ఉంది. ఇప్పుడు పంచదార తెల్లగా ఉంటుందా ఎర్రగా ఉంటుందా? ఉప్పు ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? రెండు ఒకే రంగు ఉన్నాయిగా, కానీ రుచి వేరు కదా, టేస్ట్ వేరు కదా. అసత్యం అలాగే ఉంటుంది, సత్యం కూడా అలాగే ఉంటుంది, కానీ కనబడేది ఒకేలా కనబడుతుంది. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? సత్యంలో ఉన్నామా అసత్యంలో ఉన్నామా? యథార్థంగా ఉన్నావా యథార్థత లేని జీవితాలు కలిగి ఉన్నావా? నీ గురించి చెప్పగలగాలి, యథార్థవంతుడు అని చెప్పగలరు. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని నేను చూసాను అన్నాడు. ఈరోజు మన గురించి మన హృదయం చూస్తే ఎన్నో అప్పియ బయటికి తమ్ముళ్ళు అప్పియ. ఏమండి, యథార్థం అవుతుందా? లేకపోతే నమ్మకమైన మాటలు సత్యమైన మాటలు వస్తాయి, అసత్యాలు వస్తాయి మనలోని? యథార్థతల గురించి లేకుంటే మన యొక్క స్థితిని గురించి రాస్తా ఉన్నాడు కదా. ఇక్కడ అంతరంగములో సత్యమునే కోరుచున్నాడు. ఆయన సత్యవంతుడు, దేవునికి స్తోత్రం. ఆయన సత్యాన్ని ప్రేమించే దేవుడు. ఈరోజు మరి సత్యము కొరకు బ్రతకగలుగుతున్నావా? సత్యములకు సాక్షులుగా ఉన్నాడంటాడు యోహాను సువార్తలో. సత్యమును ప్రేమిస్తూ సత్యములకు ఎలా ఉండాలంట? సాక్షులుగా ఉండాలి, అసత్యానికి సాక్షులు కాదు. ఈరోజు మనం దేనికి సాక్షులుగా ఉంటున్నాం? నాకు తెలుసు, నేను చూసా అని దేనికి? నిజానికా అబద్ధానికా? దేనికి కొమ్ము కాస్తున్నాం? కాబట్టి అబద్ధానికి కాస్తే దేవునికి స్తోత్రం, ఇది చేసేది ఏం లేదు. ఇప్పుడు అననీయ సఫేరాలు పేతురు ముందుకొచ్చి పరిశుద్ధాత్మ ముందు సత్యం మాట్లాడారా అసత్యం మాట్లాడారా? అసత్యం మాట్లాడారు. ఎంతకేదయ్యా మేము నమ్మింది అన్నాడు. కానీ భార్య వచ్చి ఏమంటుంది? ఎంతకేదయ్యా నమ్మింది. సత్యం మాట్లాడారా అసత్యం మాట్లాడారా? యథార్థంగా మాట్లాడారా లోపల దాచుకుని మాట్లాడారా? దాచుకున్నారు కాబట్టి ఏమొచ్చింది అక్కడ? మరణం వచ్చింది. భార్య ఏకీభవించింది, అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇదిగో మనం ఎంతకేమని చెప్పు, ఇంకెంతకు మించి చెప్పమాకు అని ముందే రహస్యం జరిగింది. మనం కూడా తర్వాత చెప్తారు కదా, ఇదిగో ఎవరైనా వచ్చారనుకో ఎలా చెప్పు, ఎవరైనా వచ్చారనుకో ఇది చెప్పు, లేకపోతే ఇదిగో ఎలా మాట్లాడు అని ముందుగానే ట్రైనింగ్ చెప్తారు కదా. ఏమండి, ఎందుకని? లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఉన్న మాకు ఇటు వచ్చి తినేళ్ళు, లేకపోతే ఇటు వచ్చి మాట్లాడేళ్ళు అని చెప్పని ముందుగానే గైడ్ లైన్ ఇచ్చేస్తాం. ఆ గైడ్ లైన్ వాళ్ళు ముందుగానే ప్రిపరేషన్ చేసుకున్నారు. అయ్యా ఇదిగో మనం ఎంతకేమో చెప్పమ్మా అని చెప్పి భార్య భర్త ఇద్దరు ఏక నిర్ణయం. ఎవరిని మోసకెత్తున్నారట? మనుషుల్ని కాదు, దేవుడినే మోసకెత్తున్నారట. మరి వారిలో కపటం ఉందా యథార్థం ఉందా? కపటమే ఉంది. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, మన జీవితంలో కపటముతో ప్రార్థన చేస్తున్నామా యథార్థంగా ప్రార్థన చేస్తున్నామా? సత్యము కలిగి ప్రార్థిస్తున్నామా లేకుంటే అసత్యముతో ఉండి ప్రార్థన చేస్తామన్నా? అందుకే నీ అంతరంగంలో సత్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు, నీ అంతరంగంలో యథార్థతను కోరుకుంటున్నాడు. ఆయన నీలో నాలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు అలాంటి స్థితి కొరకు మనం పరిచయం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం.